రాకేష్ రెడ్డి ఎందుకంటే చాలా విషయాలు వెల్లడించారు. ఎందుకంటే అమ్మవారి దర్శనం గురించి అడుగుదాం. మరి అమ్మవారి దర్శనం ఎట్లా ఉంది, నిజంగా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ప్రజల యొక్క పర్సెప్షన్ మీరు చెప్పారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాట్లు బాగున్నాయి. ఎందుకంటే హిందువులకు భయపడే ప్రభుత్వం ఉంది కాబట్టి, హిందువులంతా ఐక్యత ఉన్నారు కాబట్టి ఏర్పాట్లు బాగా జరిగినాయి. ఇంకా హిందువులు ఇంకా ఐక్యతగా ఉండాలి. ఇట్లాంటి బోనాలు అంతరించిపోకుండా ఉండాలంటే హిందువులు ఐక్యతగా ఉండి తమ ధర్మాన్ని కాపాడాలి. తుపాకుల రాజ్యము, తుపాకుల కాపలల్లో బోనాలు ఎన్ని రోజులు చేస్తాం, తుపాకుల మధ్యన బోనాలు ఎన్ని రోజులు చేసుకుంటాము, బోనాలు ఎన్ని రోజులు ఎత్తుకుంటాము. హిందూ ప్రజలందరూ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉంది కాబట్టి మీరు తుపాకులు అంటున్నారు, మరి నిజంగా బీజేపీ పాలన ఉంటే ఇంత సెక్యూరిటీ తగ్గిస్తారు? హిందూ పార్టీలకు అంటలేనండి, హిందువుల ఐక్యత గురించి మాట్లాడుతున్నా. బీజేపీ కాంగ్రెస్ గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క AK-47 ఎన్ని రోజులు తీసుకొస్తాం. హిందువులందరూ ఐక్యతగా ఉంటేనే ఒక్కొక్క హిందూ బిడ్డనే AK-47 తయారు. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు పండుగల గురించి? పండుగలకు హిందువులను గౌరవించమంటున్నాను. హిందూ పండుగలకు గ్రాంట్స్ రిలీజ్ చేయమంటున్నాను. ఏదైతే ముస్లిమ్స్కి ఎట్లయితే రిలీజ్ చేస్తారో కోట్లాది రూపాయలు హిందువుల పండుగలు కూడా రిలీజ్ చేయమంటున్నాం. 85% జనాభా ఉన్నాం, 85% రిలీజ్ చేయమంటున్నాం నిధులు. బ్రహ్మాండంగా ఉంది. అమ్మవారి కరుణ కటాక్షలు ఉన్న నదులు తెలంగాణకి ఏం కాదు, భారతదేశానికి ఏం కాదు, హిందువులకేం కాదు. ఎందుకంటే చెప్పకనే రాజకీయాల గురించి మాట్లాడవలసినటువంటి వేదిక అమ్మవారి ఆలయం కాకపోయినా కూడా ప్రజల యొక్క క్షేమం కోసం నేను చెప్తున్నాను. హిందుత్వం అనేది మన హిందూ పండుగలను గౌరవిద్దాం. వచ్చేటువంటి తరాలకు మన హిందూ పండుగలు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే AK-47 గన్తో మనము ప్రశాంతంగా ఉండలేము. ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని దర్శించుకోవాలంటే ప్రభుత్వం తరఫు నుంచి కూడా మనకు కావాల్సినటువంటి ఒక ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కోరుతున్నాడు. వీడియో జర్నలిస్ట్ రంజిత్ రాణి, సింహవాహిని, అమ్మవారి ఆలయం.